మా తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తు కృపయు సమాధానము కలుగుగాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 50వ వచనము నుండి 53వ వచనము వరకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనం ఏకీభవిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రభు యొక్క బిడ్డలు ఆయన యందు నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే పాత నిబంధన పాఠము, అదేవిధంగా పత్రిక పాఠము దేవుని యొక్క కృపను గురించి, ఆయన విడలుగా లేకపోతే ఆయనను విడిచిపెట్టినటువంటి వారి మీద ఉండేటువంటి శిక్షలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు ఆయన ఆలయానికి హఠాత్తుగా వచ్చును, యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, ఆయన వచ్చుచూ ఉన్నాడు. అదేవిధంగా 2వ వచనంలో చూస్తే, ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు అంటాడు. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఎందుకంటే ఆయన అగ్ని వంటి వాడు, ఆయన చాకలి వాని సబ్బు వంటి వాడు. 3వ వచనంలో అంటాడు, వెండిని శోధించినట్లుగా ఆయన శోధించు. వెండిని శోధించి నిర్మలము చేయు రీతిగా ఆయన మనలను నిర్మలులుగా చేయును అని చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా రోమా పత్రికలో మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, చూడండి, మనుష్యులు దుర్నీతి మీద, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడు. అంటే ఎవరైతే దేవునిని అనుసరించరో, లేకపోతే ఎవరైతే దేవుని పట్ల నిజమైనటువంటి భక్తిని కనపరచరో వాళ్ళ మీద ఏం కనపడుతుందట? దేవుని కోపము నిలిచి వస్తూ ఉందట. 4:25 వచనాల్లో అంటాడు, వారి హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించు. 25వ వచనంలో అంటాడు, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఏంటి? దేవుని యొక్క ఆగమనము అనేటువంటిది జరిగినప్పుడు, ఆయన మన జీవితాల్లోనికి ప్రవేశించినప్పుడు మనలో ఉన్న ప్రతి అపవిత్రతను ఆయన కొట్టివేస్తాడు. అగ్ని వలె శుద్ధి చేస్తాడు, చాకలి వాని సబ్బు వలె శుద్ధి చేస్తాడు.
మన జీవితాలను సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి ఆయన తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అదే సాక్ష్యం ఇస్తాడు. అది దేవుని శక్తి. ఈ శక్తిని విసర్జించినటువంటి వారికి, విడిచిపెట్టి తమ ఇష్టమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళేటువంటి వారికి దేవుని కోపము బయలుపడుతూ ఉందట. దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వస్తూ ఉన్నదట. వారు తమను తాము అపవిత్రతలోనికి పడిపోయేటట్టుగా దేవుడే వాళ్ళని విడిచిపెడుతూ ఉన్నాడట. వారు సృష్టికి ప్రతిగా, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి తమకు తామే అవమానం తెచ్చుకుంటూ ఉన్నారట. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఇలాగే జరుగుతుందా? మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో, మన చుట్టూ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాగే జరుగుతుందా? దేవుని మీద కోపము కలిగినటువంటి వారు, దేవునిని దూషించేటువంటి వారు, నాస్తికులైనటువంటి వారు, వీరందరూ అభివృద్ధి చెందట్లేదా? ఆశీర్వదించబట్టలేదా? వారి జీవితాలు సంతోషంగా గడపటం లేదా? దేవుని బిడ్డ, దేవుని కోపము దేవుని విడిచిపెట్టిన వాళ్ళ మీద పడుతూ ఉందా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. దావీదు భక్తుడే అంటాడు, భక్తిహీనుని నేను చూడగా వాడు ఉన్న చోటనే విస్తరించినటువంటి గొప్ప వృక్షము వలె నాకు కనబడేను. దేవుని బిడ్డ, ఇది ఎందుకు జరగటం లేదు? మన చుట్టూ జరగటం లేదు కాబట్టి నేటి క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా ప్రభువా అని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. బయటకు వెళ్ళి తనకు నచ్చిన జీవితాన్ని లేదా లోకం వెంబడి వెళ్ళేటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఇదేగా ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి క్రైస్తవ జీవిత విధానం. మీరు గమనించండి, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, మీరు అత్యధికముగా ఆయన ఆశీర్వాదాలతో నింపబడతారు అని చెప్తే మనకు నచ్చుద్దా? నచ్చదా? నచ్చుతుంది, బాగా నచ్చుతుంది కదా. మీరు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు అనగానే మన హృదయం సంతోషంగా ఉంటుంది. కానీ నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకున్నావా? నీ జీవితాన్ని నువ్వు నీ లోపలికి నువ్వు తరచి చూచుకున్నావా? ఈ వారంలో ఎన్ని మార్లు నీ తోటి వారి మీద కోపపడ్డావు? ఈ వారంలో ఎన్ని మార్లు నీవు దేవునిని అవమానపరిచే విధంగా పాపానికి నీ హృదయంలో, నీ జీవితంలో అవకాశం ఇచ్చావు? నువ్వు పరిశీలించుకున్నావా అన్నావు అనుకోండి, మొదటి వారం బాగుంటుంది కదా, అయ్యగారు ఎంత బాగా చెప్తున్నాడో. రెండో వారం, మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం వచ్చేసరికి అనుకుంటాం, ఎప్పుడు చూసినా మనల్ని మనం సరి చేసుకోవటమేనా? ఎప్పుడు చూసినా మనల్ని మనం సరిదిద్దుకోవటమేనా అనుకుంటామా? అనుకోమా? దేవుని బిడ్డలారా, ఇది ఈనాటి క్రైస్తవ ప్రపంచం. మనం అవునన్నా కాదన్నా బాధ కలిగిన ఇదే సత్యం. ఎందుకంటే దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది, దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. జనులు కల్పనా కథల వైపు తిరిగి తమకిష్టమైన బోధకులను తమ కొరకు సమకూర్చుకొని దేవుని వాక్యమును విడిచిపెట్టేటువంటి కాలము వస్తూ ఉంది. అది వచ్చే ఉంది. అందుకని మీరు గమనించండి, మంచి మాటలు చెప్పేటువంటి సేవకుల దగ్గర చాలా మంది కనపడతారు. నిర్మోహమాటంగా ఉండేటువంటి సేవకుల దగ్గర ఎవరైనా వెళ్తారా? ఎందుకు వచ్చిన గొడవ, ఈయనతో మాట్లాడితే చాలు ఏదో ఒకటి చెప్తాడు అని పక్కకు తప్పుకొని వెళ్తారు. కారణం ఏమిటి అంటే నేటి క్రైస్తవ్యం ఆలోచన చేసుకుంటుంది, నేను సంతోషంగా ఉంటే చాలు, నా జీవితం సంతోషంగా ఉంటే చాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇది కాదు అని చెప్పేటువంటి వాళ్ళ మీద బురద జల్లటానికి కూడా కొంతమంది క్రైస్తవులు వెనకాడనటువంటి పరిస్థితి కదా. నువ్వు చేసింది తప్పయ్యా అని సంఘంలో ఎవరికైనా మనం ఓపెన్గా హెచ్చరిక చేసామనుకోండి, ఆ రోజు నుంచి ఆయన మనకు మిత్రుడు అవుతాడా, శత్రువు అవుతాడా? ఎందుకని? చెప్పింది మంచే కదా, చెప్పింది ఆయన క్షేమము కొరకే కదా, చెప్పింది తనను తాను సరి చేసుకొని దేవుని బిడ్డగా దేవుని మహిమపరుస్తాడనే కదా. మరి శత్రువు ఎందుకయ్యావు? అది దేవుని బిడ్డ. కారణం క్రైస్తవ్యం తన పునాదిని మర్చిపోయింది. కారణం క్రైస్తవ్యం ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో మర్చిపోయింది. దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ లోకంలో కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో విడిచిపెట్టారు, మర్చిపోయారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యములో మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన రీతిగా ఆ లక్షణాలను మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, మొట్టమొదట లక్షణము లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కరికరము తరతరములుండును. ఇక్కడ మరియమ్మ తల్లి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? ఆయనకు భయపడు వారి మీద. ఇదే 1వ అధ్యాయంలో జకర్యా యొక్క సంఘటనలో మనం చూస్తే దేవుని దూత భయపడకుము అని చెప్పింది. మరియమ్మ తల్లి తొందరపడుతూ ఉంటే మా గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాట ఏమిటి? మరియా భయపడకు. కానీ ఇక్కడ మరియమ్మ తల్లి ప్రవచన రీతిగా తెలియచేస్తూ ఉంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుందట. అంటే జకర్యా మీద తరతరాలు ఉండాలిగా. ఎందుకు మౌనంగా ఉండిపోవలసి వచ్చింది యోహాను పుట్టిందాక? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయనకు భయపడటము అనేది ఆయన్ని చూచి భయపడటం కాదు, కానీ ఆయన సన్నిధిలో ఆయనను చూడలేనేమో అని భయపడి పాపమునకు మన జీవితంలో స్థానం ఇవ్వకపోవడం. మరి గమనించండి, అమ్మ నాన్నలను అమితంగా ప్రేమించేటువంటి బిడ్డలు ఉంటారు. అదేవిధంగా బిడ్డల్ని అమితంగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అమ్మ నాన్నలు ప్రేమించేటువంటి బిడ్డల జీవితాలు చూడండి. మా నాన్నకు ఇది ఇష్టం లేదు అని తెలిస్తే, లేదా మా అమ్మకు ఇది నచ్చదు అని తెలిస్తే అది చేయడానికి ఇష్టపడతారా? ఒకవేళ వాళ్ళ ముందుకు వచ్చినా కూడా, అది వాళ్ళకి టెంప్టింగ్గా అనిపించినా కూడా వాళ్ళు చేయరు. ఎందుకని? చేయడానికి భయపడతారు. ఎందుకని? కారణం ఇది మా నాన్నకు లేదా మా అమ్మకు నచ్చదు, కాబట్టి నేను ఇది చేసి వాళ్ళ దృష్టిలో నేను దిగజారిపోలేను, నేను తప్పుడుగా నించోలేను, పాపిగా నుంచోలేను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఈ లోకంలో అదే. ఎందుకంటే లోకం అనేకమైన ఆశలను నీ చుట్టూ పెడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని అనుసరించడం మొదలు పెడతావో, ప్రభువా ప్రభువా అని ప్రభు పాదాలను పట్టుకోవడం మొదలు పెడతావో, వాక్యము జ్ఞాపకం చేస్తుంది, శోధకుడు నిన్ను శోధించడం మొదలు పెడతాడు. అనేకమైనటువంటి ఆలోచనల చేత, అనేకమైనటువంటి ఇతరమైనటువంటి నిన్ను టెంప్ట్ చేసేటువంటివి, నిన్ను లోభపరిచేటువంటి అనేకమైనటువంటి ఈవుల్ని చుట్టూ పెడతాడు. ఇగో పలానా చోటికి వెళ్ళు, పలానాళ్ళతో కలిసి ఉండు, వాళ్ళు పాపమే చేస్తారు, కానీ నువ్వు కేవలం పక్కన నిలబడి చాలు, మనిషి లెక్క, నీకు కూడా డబ్బులు వస్తాయి. మనం ఏమనుకుంటాం? మనం తప్పు చేయట్లేదుగా, మనం పాపం చేయట్లేదుగా, ఇలా నిలబడితే చాలులే. అపవాది టెంప్టేషన్ ఎలా ఉంటుంది అంటే, నీవు తప్పు చేస్తున్నావు అని నీకే తెలియనట్టుగా చేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత
అంత జరిగిపోయిన తర్వాత తప్పులు ఎంచేటప్పుడు నీ వైపు కూడా వేలెత్తి చూపిస్తే నువ్వేమంటావు? అయ్యో నేనే పాపము ఎరగనండి, చూడటానికి వెళ్ళి పక్కన నుంచున్నానండి. కానీ దేవుని బిడ్డ, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు కూడా ఆ పాపంలో పాలు పంపులు పొందినవాడివే. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు కూడా ఆ లోకమునకు లేదా ఆ టెంప్టేషన్కి పడిపోయినటువంటి వాడవే. చూడటానికి వెళ్ళి పక్కన నుంచి ఉంటూనే పడిపోతే, దేవుని వాక్యం బోధిస్తుంది, అనేకమైనటువంటి శోధనలు నీ చుట్టుముట్టినప్పుడు నీవెంతవరకు దేవుని కొరకు నిలబడుతున్నావు? అన్ని తర్జుమాల్లో ఫియర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది దాదాపుగా. కానీ కొన్ని తర్జుమాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి. కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూస్తే ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాట వర్షిప్, అంటే ఆరాధించటం. దేవుని మీద నీకు ఆరాధనా భావం ఉంటే, గమనించండి, సినిమా హీరోలకి వర్షిప్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాడు ఏమన్నా కానీ, ఎట్లాటోడన్నా కానీ, ఎంత చెత్త అన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారండి? మా హీరో గ్రేట్ చెప్పుకుంటారా చెప్పుకోరా? దేవుని పట్ల నీకు ఉండాల్సిన భావం ఏంటి? ఆరాధనా భావం. ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన విడిచిపెట్టను అని ఒక భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు చెప్పగలరా? యోబు భక్తుడు. ఈలాగు నా శరీరము చీకిపోయిన తర్వాత నా సశరీరముతో నా దేవుని నేను చూస్తాను అంటాడు. ఈలాగు నేను శోధింపబడిన తరువాత సువర్ణము వలె నేను బయటకు వస్తాను అంటాడు. ఎంత ఆరాధన అండి, ఎంత భక్తి అండి! నా దేవుడు నన్ను చంపినా సరే నేను ఆయన్ని విడిచిపెట్టను అని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారా? దేవుని బిడ్డ, వాక్యము బోధిస్తూ ఉంది, ఆయనను ఆరాధించు వారి మీద. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తే చెప్పబడినటువంటి మాట హానర్ అనేటువంటి పదం ఉపయోగించింది. హూ హానర్ హిమ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. హానర్ అంటే ఏంటి? గౌరవించటం. నువ్వు ఎవరినైతే గౌరవిస్తున్నావో, ఎవరినైతే నువ్వు మర్యాదగా గొప్పగా చూస్తున్నావో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడగలవా? మాట్లాడలేవు. కానీ ఈరోజు దేవునికి వ్యతిరేకంగా మాటలు ఎన్ని వస్తున్నాయో మనకి. ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నా బిడ్డగా నువ్వు బ్రతుకు అని ప్రభు చెప్తూ ఉంటే, ఆయన బిడ్డగా బ్రతకడానికి మనల్ని మనం సిద్ధపరచుకోకుండా ఆయన విడిచిపెట్టి మనకిష్టమైనటువంటి దారిలో వెళ్ళేటువంటి క్రైస్తవులు ఎంతమందో. వాక్యం బోధిస్తుంది, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. తప్పు చేస్తున్నాం కానీ ఆ తప్పని మనకు తెలియదు. గమనించండి, వాత వేయబడిన మనస్సాక్షి అంటే వాత శరీరం మీద పడింది. మొదట్లో మనకేమనిపిస్తుంది? అది ఆడుగా ఉంది, చండాలంగా కనపడుతుంది అని దాచుకొని తిరుగుతాం. కొంతకాలం గడిచిపోద్ది, అది అక్కడిక్కడ తెలిసి మొత్తానికి అందరికీ తెలుస్తుంది. అందరికీ తెలిసిన తర్వాత ఇంకా దాచిపెట్టుకునేది ఏముందిలే. కానీ ఇప్పుడు దాచుకుంటామా? మనుషులు కనపడగానే ఆ వాతను లేకపోతే ఆ మచ్చను దాచుకుంటామా? దాచుకోం. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? కొంతకాలం భయపడతాం, ఆ తర్వాత అందరికీ తెలిసిపోయిందిగా, ఇంకేముందిలే. ఈరోజు మానవ సంబంధాలు, మనుషుల మధ్య ఉండేటువంటి ఆలోచనలు, మాటలు ఇలాగే ఉన్నాయి. కోర్టులు కూడా దానిని సమర్థిస్తూ ఉన్నాయి. దౌర్భాగ్యం ఇది. ఆలోచించేద్దాం. ప్రభు అంటున్నాడు, నన్ను గౌరవించేవారు, హూ హానర్ హిమ్. అదేవిధంగా మనం చూస్తే అరామిక్ ప్లెయిన్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్, అంటే ప్రభు మాట్లాడినటువంటి మాటలు ఆ అరామిక్ భాష నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబిల్లో మనం చూస్తే రివర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే హూ రివర్ హిమ్ అనేటువంటి పదం, REVERE.
ఈ మాటకు అర్థం ఏంటి? తెలుగులో నేరుగా ఇవ్వబడినటువంటి అర్థం భయం అని మాత్రమే ఇవ్వబడింది. కానీ ఇంగ్లీష్లో దానికి ట్రాన్స్లేషన్ అంటే పదం ఏంటో తెలుసా? అడ్మైరేషన్, గ్రేట్ రెస్పెక్ట్. అంటే ఒకరిని చూసగానే మనకి భక్తి భావం లేకపోతే తాదాత్మ్యం చెందటం, గొప్పగా ఎవరినన్నా మనం బాగా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళని చూస్తే మనం ఎక్కడ ఉంచుతాం వాళ్ళని? అక్కడ ఉంచుతాం కదా. వాళ్ళు ఏం చేసినా సరే మనకు అక్కడే కనపడాలి. దేవుని బిడ్డలారా, వాక్యం బోధిస్తూ ఉంది, నీవు దేవుణ్ణి అక్కడ ఉంచితే, నీ జీవితంలో దేవునికి ఆ పై స్థానాన్ని ఇస్తే, వాక్యం బోధిస్తుంది, ఆయన కనికరం తరతరములకి ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో ఆ స్థానం ఇస్తున్నామా దేవునికి? కానీ ఈనాడు క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి ఒక మాటను పట్టుకొని ఆ మాట వెంటనే నడుస్తూ ఉన్నాడు. అదేంటండి, అక్కడికి వెళ్తే నా గౌరవం లభించదండి, అయ్యా బాబు అనేవాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే నేను ఉంటాను. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను గణపరుస్తున్నావా? నన్ను గొప్ప చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఈ లోకంలో ఆయనకు భయపడేటువంటి బిడ్డలుగా ఉంటారు. రెండవ మాట జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనాన్ని చూద్దాం. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించు. దేవుని బిడల జీవితాల్లో ఉండే రెండవ లక్షణం దీనత్వం. ప్రేమించేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వదించబడినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంతగా ఈ లోకంలో ఫ్లరిష్ అయినా, వాక్యము జ్ఞాపకం చేస్తుంది, దేవుని బిడ్డలైనటువంటి వారట దాని మీద చూపించరట. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. ఎందుకని? దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, అపవాది అట మొట్టమొదట స్థానంలోనే మనల్ని పడగొట్టడానికి చూస్తాడట. కానీ కొంతకాలం గడిచిన తర్వాత వీడు లొంగడు అని అనిపించింది అనుకో, అపవాది ఉపయోగించే ఆఖరి అస్త్రం ఏంటో తెలుసా? ఇబ్బడి ముబ్బడిగా నీకు అత్యధికమైనటువంటి ఆస్తిని లేకపోతే ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుభవించేటట్టు చేయి. నిజమే, కొన్నిసార్లు సంతోషం కూడా ఏం చేస్తుంది? మనల్ని పడేస్తుంది. కొన్నిసార్లు సమాధానకరమైనటువంటి స్థితి కూడా మనల్ని పాపం వైపు నడిపిస్తుంది. నాకేంట్లే అనిపిస్తుంది కదా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారు దీనత్వాన్ని మాత్రమే కలిగి ఉంటారు. అంటే వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వచ్చినటువంటి వాటి మీద ఉండదు, వాళ్ళు పొందిన ఆశీర్వాదాల మీద ఉండదు. ఎక్కడ ఉంటుందట? దేవుని మీదనే ఉంటుంది. అందుకే కొలస్సీ సంఘానికి వ్రాస్తూ అంటాడు, మీ తండ్రి పైనున్నాడు గనుక పైనున్న వాటి మీదే మీ దృష్టి పెట్టండి. భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మీ దృష్టి ఉంచక పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మీరు దృష్టి నిలిపి ఆయన సన్నిధిలో నిలుచుటకు శక్తి గలవారగునట్లుగా ప్రార్థన చేయండి అంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినమున ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో నీకు కలిగిన ఆధిక్యతలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, లేకపోతే నీకు కలిగినటువంటి సమృద్ధిని బట్టి ఒకవేళ దేవుని సన్నిధిలో అతిశయిస్తూ ఉన్నావా? గర్వం దేనికి సూచన అండి? పడిపోవడానికి సూచన. అతిశయం దేనికి సూచన అండి?
దేవుని యొక్క సన్నిధిలో దేవుని విడిచిపెట్టేటువంటి వారికి సూచన. నిజమే, మన హృదయంలోకి అతిశయం వచ్చిందనుకోండి, మన హృదయంలోకి గర్వం వచ్చిందనుకోండి, నేనే బాగా చెప్తా అనే ఆలోచన వస్తే ఇంకో మాట వింటావా నువ్వు? కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప చూపును. ఎవరైనా సరే నిన్ను చూచి నీ జీవితాన్ని అల్పంగా ఎంచుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, సంతోషించు. జనులు నా నామము నిమిత్తము మిమ్మల్ని దూషించి హింసించి మిమ్మల్ని ఆయనను సన్నిధిలో మీ నామమును అవమానపరిచేటప్పుడల్లా మీరు ధన్యులు. ఎందుకు? ఎవరైనా దేవుని నామాన్ని బట్టి నువ్వు పనికిరానోడివిరా అని తిడుతున్నారు అనుకోండి, ప్రభు అంటున్నాడు సంతోషించమంటున్నాడు. ఎందుకని? నీ హృదయంలోకి గర్వం రాదు, నీ జీవితంలోకి అతిశయం రాదు. ఎందుకని? వాడన్న మాటలే గుచ్చుకుంటూ ఉంటాయి. అవతల వాళ్ళు మీతో మాట్లాడినటువంటి ఆ తులనాడేటువంటి మాటలే, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టేటువంటి మాటలే మీ హృదయంలో ఉంటాయి. అతిశయం వస్తుందా? వానికన్నా అధికంగా నేను ఉండాలి అనే తాపత్రయం పెరుగుతుంది కదా. గమనించండి, మన బిడ్డల్లోనే చూద్దాం. ఒక బిడ్డకి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఇంకో బిడ్డకి తక్కువ మార్కులు వచ్చాయి. ఎక్కువ మార్కులు వచ్చిన బిడ్డ పొరపాటుగా నీకేమొచ్చు, నీకు అసలు చదివే రాదు అందనుకో. రెండో బిడ్డకి ఎలా ఉంటుంది? బాధ వస్తుంది, కోపం వస్తుంది, చివరికి ఏ డెసిషన్కి వస్తుంది? ఈసారి నేను ఒక్క మార్కನ್ನು ఎక్కువ తెచ్చుకొని వాళ్ళకు బుద్ధి చెప్పాలా కదా. ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకోవడానికి అస్సలు ఉదయం లేవని పిల్ల ఉదయాన్నే లేస్తుంది, చదువుతుంది. ఆ ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకోవడానికి ఇంతకుముందు చదువుంటే శ్రద్ధ లేదు, కానీ ఇప్పుడు శ్రద్ధగా చదువుద్ది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని బిడ్డలైనటువంటి వారు ఒకళ్ళు తక్కువగా చూడాల్సిన అవసరం లేదు, తమకు తామే తక్కువగా అనుకుంటారట. దావీదు భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో నిలబడటానికి నేనెంత వాడిని, నా కుటుంబము ఎంతది. ఏం చేశాడో తెలుసా? లెక్క పెట్టలేనంత బంగారాన్ని, వెండిని, ఇత్తడిని అన్నిటినీ సమకూర్చాడట. శ్రేష్టమైనటువంటి దేవదారు మ్రాణులనన్నిటినీ ఆలయానికి ఎంత అవసరమో అంతా తీసుకొని వచ్చాడట. దేవాలయం కట్టడానికి సమస్త సంభారాలను సమకూర్చాడట. మనం అనుకుంటాం సొలొమోను ఆ దేవాలయాన్ని అంత అద్భుతంగా కట్టాడు అనుకుంటాం. కట్టడానికి ఆయన ఎక్కడి నుంచి సంపాదించుకొచ్చాడు? సంపాదించి పెట్టింది ఎవరు? దావీదు. దావీదు సంపాదించి అన్నిటినీ ఒక చోట సమకూర్చి తన కుమారుడికి ఆజ్ఞాపించాడు, అయ్యా దేవుడు నన్ను అనుమతించలేదురా, నువ్వు కట్టు. కానీ అవన్నీ సమకూర్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుట, జనులందరితో ఎదుట ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటో తెలుసు? ఒంటరిగా చేయలేదండి, ఒక్కడిగా చేయలేదండి. ఇశ్రాయేలీయులందరి మధ్యలో, వారందరి మధ్యలో నిలబడి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? అయ్యా నన్ను ఇంతగా ఆశీర్వదించడానికి నేనెంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. దీనత్వం అంటే అది. ఎందుకని? దావీదు సంపాదించినటువంటి వీటన్నిటి వైపు చూడలా, ఇవన్నీ సంపాదించడానికి శక్తినిచ్చిన దేవుని వైపు చూశాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నేనెంత వాడిని. ఈరోజు మనం మనకు కలిగినటువంటి దాని వైపు చూసి అతిశయపడుతూ దేవునికి దూరం అవుతున్నామా? లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో వాటన్నిటిని అనుగ్రహించిన దేవుని వైపు చూసి, దేవా ఇంత ఆశీర్వదించడానికి నేను ఎంత అర్హున్నయ్యా, నాకేం అర్హత ఉందయ్యా అని ప్రభువుని స్తుతిస్తున్నామా? ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది గొప్ప గొప్ప వారిని కాదని ఆయన ఎవరిని ఎంచుకున్నాడట? కింద ఉన్నటువంటి వాళ్ళని ఎంచుకున్నాడట. ధనవంతుల్ని కాదని ధనహీనుల్ని, బలవంతులు కాదని బలహీనుల్ని, గొప్ప వంశము వారిని కాదని
ఎందుకు పనికిరాని దరిద్రుల్ని తన కోసం ఆయన ఎంచుకున్నాడట. ఆయన ఎంచుకున్న వారు ఎంత గొప్పవారో కదా, ఆయన సన్నిధిలో నిలవబెట్టుకోవడానికి ఎంచుకున్న వారు ఎంత ఘనులో కదా, ఎంత ధన్యులో కదా. దీన్ని మర్చిపోయి ఈనాడు మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటువంటి వారిని గురించి అత్యల్పమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాం. కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నువ్వేమంటూ ఉన్నా సరే సైలెంట్గానే ఉంటారు, మౌనంగానే ఉంటారు. ఎందుకో తెలుసా? వారు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఆయన అంతా ఆశీర్వదించడానికి, మమ్మల్ని ఇలా నిలబెట్టడానికి ఆయన కదా కారణం. ఆయన ఉండగా నాకేంటి కొదవ? నిజమే, చూడండి, ప్రసిద్ధి చెందినటువంటి అనేక మంది సేవకుల జీవితాలు మనం చూస్తే ప్రారంభ దశలో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఆహారానికి కూడా వాళ్ళు నోచుకోలే. కానీ ఎంతగా విస్తరించినటువంటి సేవ చేసినా వారెన్నడూ దేవుని దగ్గర మా కథ ఎంత ఉంది అనుకోలే. నెబుకద్నెజరు అనుకున్నాడు, ఏమయ్యాడండి? 7 కాలములు గడ్డి తింటూ బతికాడు. మతి చెల్లించి గడ్డి తింటూ బతికాడు. ఈ ఐశ్వర్యం అంతా, ఈ మహిమంత, రాజ్యముల మహిమంత నాదే కదా అనుకున్న వెంటనే మతి చెల్లించిందట. 7 కాలములు ఎలా ఉన్నాడండి? గడ్డి తింట బ్రతికాడట. బుద్ధి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఆయన సింహాసనముల మీద ఎవరిని కూర్చుండబెట్టునో వారిని కూర్చుండబెట్టును, ఎవరిని పడద్రోయును వారిని పడద్రోయును. సైన్యములకు అధిపతి యగు యెహోవాయే నిజమైన దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల జీవితంలో ఈ లోకంలో ఉండే 2వ లక్షణం ఏంటో తెలుసా? దీనత్వం. 3వ లక్షణాన్ని చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. 3వ లక్షణం ఏమిటి అంటే, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని బిడ్డలట ఈ లోకంలో దేవుని కొరకు ఆకలి కలిగి ఉంటారట. ఎప్పుడెప్పుడు నా తండ్రికి ఇష్టమైన పని చేద్దామా, ఎప్పుడెప్పుడు నా దేవునికి ఇష్టమైనటువంటి పని చేద్దామా, ఎప్పుడెప్పుడు నా దేవునితో పాటు నేను ఎంత ఎక్కువ సమయం నేను ఎట్లా గడపాలా. నిజమే దేవుని బిడ్డారు, దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తాడు, అయ్యా రాత్రి జాములు కాక మునిపే నీ సన్నిధిలో నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను. ఉదయం అంతా రాజ్యభారాన్ని, రాజకీయాలను అన్నిటినీ చేసిన తర్వాత రాత్రి ఏం చేయాలి? అలసిపోయి పడుకోవాలి. కానీ పడుకున్నటువంటి వాడు తన కన్నులు తెరుచుకొని తెల్లవారుజాము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎందుకో తెలుసా? నా తండ్రి సన్నిధిలో నేను ఒక్క నిమిషమైనా గడపకపోతానా. దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడట. మనకు టైం దొరుకుతుందండి? ఉద్యోగం చేస్తామంటే మనం చెప్పే మాట ఏంటో తెలుసు, అస్సలు టైం దొరకట్లేదండి, అస్సలు టైం ఉండలేదండి. యూట్యూబ్లో రీల్స్ చూడటానికి టైం దొరుకుద్దా? దొరుకుద్ది. అటు ఇటు తిరిగి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి టైం దొరుకుద్దా? దొరుకుద్ది. లేదా మనకు కావలసిన అవసరాలు తీర్చుకోవడానికి బజారుకు వెళ్ళి మార్కెట్ చేయడానికి టైం దొరుకుద్దా? దొరుకుద్దండి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రభువా అని ప్రార్థన చేయడానికి ఒక 5 నిమిషాలు దొరుకుద్దా? 5 నిమిషాలు కాసేపు రెస్ట్ తీసుకుంటే పోద్ది కదా. దేవుని బిడ్డ ఆలోచించు. దేవుని పిల్లలు ఈ లోకంలో కలిగి ఉండేటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఎప్పుడెప్పుడు దేవునితో గడుపుదామా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిని అనుభవిద్దామా అని ఆయనతో పాటు ఉండేటువంటి, ఆయన కొరకు ఆకలి కలిగినటువంటి వారు. అందుకే ప్రభు అంటాడు కొండ మీద ప్రసంగంలో, నీతి కొరకు ఆకలి దప్పులుగా మిగిలిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడం, ఈ లోకంలో ధనం సంపాదించుకోవడం, లేకపోతే 10 మంది మధ్యలో ఇదిగో గౌరవం సంపాదించుకోవడానికి ఆ పని చేయాలి, ఈ పని చేయాలని తాపత్రయపడటం,
ఇదిగో నేను ఇంత అభివృద్ధి చెందాలి, నా గోల్ ఇది, ఇక్కడ దాకా నేను చేరాలి అనుకుంటూ దానికోసం పరిగెట్టడం ఇది కాదు దేవుని సంతోషపెట్టేది, దేవుని పిల్లలు చేసేది. ఏం చేస్తారట? ఆయన సన్నిధిని అనుభవించడానికి తమను తాము సిద్ధపరచుకుంటారట. ఆ సమయం కొరకు, ఆ సమయం సంపాదించుకోవడం కొరకు ఆకలి కలిగి ఉంటారట. అంటే అర్థం ఏంటి? మనకు ఎప్పుడు ఏది అవసరమో, ఎక్కడ అవసరమో, ఎంతకు అవసరమో అది ప్రభువుకు తెలుసు. ఆయన చేతుల్లో నువ్వు పెట్టుకొని నువ్వు చేయాల్సిందేంటి? ఆయన కొరకు ఆకలి కలిగి ఉండేటువంటి జీవితం కలిగి ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 లక్షణాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారు దేవుని యొక్క బిడ్డలు. కానీ ఆలోచన చేయండి, ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉంటే ఈ లోకంలో ఎవరైనా మనల్ని మర్యాదగా చూస్తారా? మాటకు ముందొస్తే దేవుని సన్నిధిలో మనం సమాధానం చెప్పుకోవాలండి. దేవుడు చూస్తున్నాడండి, దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మనం జాగ్రత్తగా ఉండాలండి అని చెప్తా ఉంటే ఎవరైనా దగ్గరకు రానిస్తారా? ఎప్పుడు దేవుడు అంటాడు, అరే నువ్వు పక్కన ఉంటారా నాయన కదా. దేవుడు ప్రేమించమన్నాడండి, శత్రువులను కూడా ప్రేమించమన్నాడండి. వాళ్ళ మీద ఎందుకండి పగ మనకి అన్నారంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఈ ఎప్పుడో సత్యకాలంలో పుట్టాల్సినోట్రా, ఇప్పుడు పుట్టాడు అనుకుంటాం. ఈ దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎంత వచ్చినా సరే మనం ఒదిగే ఉన్నాం అనుకోండి, ఎంత వచ్చినా సరే మొట్టమొదట ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాం అనుకోండి, మనకి ఎవడన్నా లెక్క చేస్తాడా? డబ్బుల్ని బట్టి మన అలంకారం మారాలి, మన సూటు మారాలి, మన ఇది మారాలి. దాన్ని బట్టే మనల్ని ఎవరైనా గౌరవిస్తారు కదా. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, ఆయన సన్నిధిలో దీనత్వం కలిగి ఉంటే దేవుడు మనల్ని శిఖరం మీద నుంచోబెడతాడు. ఈ లోకంలో డబ్బు కోసం, ధనం కోసం మనం చూడకపోతే ఏమంటారండి? డబ్బులు సంపాదించాలనే కోరిక లేకపోతే ఏమంటారు? తెలివి తక్కువవాడు, లేకపోతే బ్రతకటం చేతగానోడు. గౌరవం ఇస్తారా? కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నేను తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు, నేను నిన్ను దర్శించడానికి వచ్చినప్పుడు, ఆయన అంటూ ఉన్నటువంటి మాటలు చూడండి. ఇదే ప్రవచనంలో ప్రభు దానికి సమాధానం కూడా మనకు చెప్పాడు. ఎవరైతే భయపడరో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో వాళ్ళను చెదరగొడతాను. ఆయన గర్విష్ఠులను చెదరగొడతాడు. ఎవరైతే నీ దీనత్వాన్ని చూసి నిన్ను అవహేళన చేస్తారో వాళ్ళని సింహాసనముల నుంచి పడద్రోస్తాను. బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించువాడు ఆయన. ఎవరైతే నా కొరకు ఆకలితో ఉంటారో వాళ్ళను తృప్తిపరిచి, మంచి ఆహార పదార్థాలతో వాళ్ళను తృప్తిపరిచి, ధనవంతులను ఏం చేస్తాడట? వట్టి చేతులతో పంపించి వేస్తా. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు మనకిస్తున్న వాగ్దానం. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఈ మాటలను, ఈ వాక్యాలను చూసి ఆయన గర్విష్ఠులను చెదరగొట్టేటువంటి వాడు, బలవంతులను పడద్రోసేటువంటి వాడు, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ధనవంతులను ఒట్టి చేతులతో పంపించేసేటువంటి వాడు. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు కదండి. ఈ మాటలు చెప్పుకుంటాం కానీ ఆయన చెప్పిన లక్షణాలను మనం మర్చిపోతాం. ఆయన చెప్పిన మంచి మాటలను మనం మర్చిపోతాం. నా బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేది ప్రభు ఇక్కడ మరియమ్మ తల్లి ద్వారా మనకు జ్ఞాపకం చేశాడు. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా మన జీవితాలను సరిదిద్దుకుంటూ ఉన్నాం. ప్రభు తన బిడ్డల జీవితంలో ఉండే లక్షణాలను చెప్పాడు. ఆయన దర్శించినప్పుడు ఆయన ఏం చేస్తాడో ఆ బిడ్డల కోసం కూడా మనకు జ్ఞాపకం చేశాడు. ఎందుకని? ఆయన తన బిడ్డలను విడిచిపెట్టేటువంటి వాడు కాదు.
ఆయన తన బిడ్డలను రక్షించేటువంటి వాడు, బలవంతులను పడద్రోసేటువంటి వాడు, గర్విష్ఠులను చెదరగొట్టేటువంటి వాడు, ధనవంతులను వట్టి చేతులతో పంపించి వేసి తన బిడ్డల కొరకు సమస్తాన్ని సమకూర్చేవాడు. అంత గొప్ప ప్రభు మనకుండగా ఈరోజు నీవు నేనేం చేస్తున్నావు ఆలోచన చేసుకుందాం. ఆయన వైపు చూసి ఈ క్రిస్మస్లో ప్రభువా నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా అని ప్రభు పాదాల దగ్గరకు వద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.